కేక్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా తయారు చేసుకోగలిగే ఈజీ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది కేకే. ఈ రోజుల్లో అందరూ ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్స్ తయారు చేసేసుకుంటున్నారు. బట్ ఎలా చేసినా సరే అది బేకరీ స్టైల్లో అయితే అస్సలు రావట్లేదు అనమాట. ఎందుకు అంటే అది కొంచెం డిఫరెంట్ స్టైల్. అది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. బేకరీ స్టైల్లో కేక్ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. హలో ఫ్రెండ్స్, నేను మీ చందన, అలాగే మీరు చూస్తుంది సీ లైక్ చందు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కేక్ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, అది బేకరీ స్టైల్లో బెస్ట్ అండ్ బెస్ట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఈ వీడియోలో చూసినట్లుగా ఎంత సాఫ్ట్గా స్పంజీగా కేక్ వచ్చేసిందో. టేస్ట్ కూడా ఆసమ్గా ఉంది. ఇంత పర్ఫెక్ట్ కేక్ మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదే ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా డిఫరెంట్ స్టైల్స్లో కేక్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా బోల్డంత రేటు పెట్టి బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లోనే మీరు బేకరీ స్టైల్ కేక్ తయారు చేశారు అంటే మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ కేక్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఈ ప్రీమిక్స్ యూస్ చేసే ఈ కేక్ తయారు చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, సో నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఈ ప్రాసెస్ని పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ 200 ml కప్పు వాడుతున్నాను. ఈ కప్తో 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ యాక్చువల్గా బేకరీ వాళ్ళు యూజ్ చేసే షుగర్ అండి. కొంచెం పల్చగా చాలా చిన్నగా ఉంటుంది. కాదు అంటే మీ దగ్గర ఉన్న షుగర్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అంటే సోర్ సాల్ట్, అదే నిమ్మ ఉప్పు. మీ అందరికీ పరిచయం ఉంటుంది. ఈ నిమ్మ ఉప్పు ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని ఒక స్పూన్ వేసుకోవాలి. ఇదే టిప్ అనమాట. యాక్చువల్గా మనం మామూలుగా అయితే ఇది వాడం కదా, సో బేకరీ వాళ్ళు వాడేది ఇదే. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్. ఇది నేను ఒక 3 కప్స్ మైదా పిండికి వేసుకునే క్వాంటిటీ అండి. అంటే 600 గ్రామ్స్ కేక్ మిక్స్ కోసం ఇదంతా వేస్తున్నాను. కాబట్టి 4.5 స్పూన్స్ బేకింగ్ పౌడర్ పడుతుంది నాకు. బేకింగ్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా సరిపోతుంది. ఈ కొలతలన్నీ నేను స్క్రీన్ మీద ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు దీనిని చక్కగా పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా పట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి, అలాగే దానిలో కలిపే ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, ఇదే సీక్రెట్ అనమాట. కార్న్ ఫ్లోర్ వేయాలి. అలాగే సిట్రిక్ యాసిడ్ కూడా కంపల్సరీ వేయాలి. దీనివల్లే మనకి బేకరీ స్టైల్ కేక్ రెడీ అవుతుంది. అలాగే ఫుల్ కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసాను. తర్వాత 3 కప్స్ మైదా వేస్తున్నాను. వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఈవెన్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుదాము. ఇలా జార్లో పట్టుకున్న షుగర్ మిక్స్ ఉంది కదా, దీన్ని కూడా మొత్తం ఒకే దానిలో వేసుకొని మొత్తం ఈవెన్గా చక్కగా కలవాలి. అన్ని పొడులు బాగా కలిసాక జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ చిన్న ఉండలు కట్టు ఉంటుంది కదా, సో మనం అది ఈవెన్గా కలవటం కోసం కూడా ఇలా జల్లించుకోవాలి పిండిని. ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా జల్లించుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి రెడీగా ఉంచుకున్నారు అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో కేక్ మిక్స్ రెడీ చేసేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ వల్ల యూజ్ మనకు అదే. అలాగే ఇదేం పాడవదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలా తయారు చేసి పెట్టుకోండి. బేకరీ స్టైల్లో కేక్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్ పర్పస్ కేక్ మిక్స్లో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ యూస్ చేసి ఎసెన్స్లు వాడి మనం డిఫరెంట్ కేక్స్ తయారు చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ వేసుకుంటే వెనీలా కేక్ రెడీ అయిపోతుంది. చాక్లెట్ పౌడర్ యాడ్ చేస్తే చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. ఇలా ఒక ఆల్ పర్పస్ కేక్ ప్రీమిక్స్ రెడీగా ఉంది అంటే మనం ఎన్ని రకాల కేక్స్ అయినా చిటికలో తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో నేను తయారు చేసుకుంది నాకు ఒక 5 కప్పులు అయిందండి. సో దీనిని నేను 3 కప్స్ అయితే ఆల్ పర్పస్ కేక్స్ మిక్స్ కింద పక్కన పెట్టేశాను. మిగతా 2 కప్స్లో నేను ఒక చాక్లెట్ మిక్స్ తయారు చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో చాక్లెట్ మిక్స్ కోసం అయితే మనకి కోకో పౌడర్ అవసరము. నేను ఒక 50 గ్రామ్స్ కోకో పౌడర్ యూస్ చేసి దీన్ని కూడా మిక్స్ని కలిపేసి దీన్ని ఒక చాక్లెట్ కేక్ మిక్స్ని తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి మనం ఖచ్చితంగా ఒక 8 కంటైనర్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా ప్రీమిక్స్ రెడీ అయిపోయిందో.
ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కనుక ప్రీమిక్స్ తయారు చేశారు అంటే ఖచ్చితంగా బేకరీ స్టైల్ కేక్ అయితే మీరు తయారు చేయగలుగుతారు. టేస్ట్ అయితే యాజ్ టీజ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోకో పౌడర్, నేను విక్కీఫీల్డ్ కోకో పౌడర్, ఇది చీప్ అండ్ బెస్ట్ అండ్ టేస్టీ కూడా. ఇది ఒక 50 గ్రామ్స్ది తీసుకుని ఇది యాడ్ చేసేసుకున్నాను. 2 కప్స్ ఆల్ పర్పస్ ప్రీమిక్స్కి ఇది యాడ్ చేస్తే మనకి ఇది చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రీమిక్స్లో ఏం కలపాలి అనుకుంటున్నారా? జస్ట్ సింపుల్గా వాటర్ అండ్ ఒక వెజిటేబుల్ ఈటబుల్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకొని చాలు. యాక్చువల్గా బటర్ మిల్క్ ఇవన్నీ వేసి కేక్ తయారు చేయటం వల్ల అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తినాలి అంటే హార్డ్ అయిపోతాయి. సో అవి అంత టేస్టీగా కూడా ఉండవు. కాబట్టి బెటర్ ఏంటి అంటే బటర్ అవాయిడ్ చేయడం. బటర్ అండ్ బటర్ మిల్క్ ఇవన్నీ వేయకుండా సింపుల్గా ఈ కేక్ మిక్స్లో కొద్దిగా వాటర్, కొంచెం ఈడబుల్ వెజిటబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఏదన్నా వేసుకోవచ్చు. అలా వేస్ట్ చేస్తేనే ఈ కేక్ చూసారా ఎంత బాగా స్పంజీగా అండ్ సాఫ్ట్గా వచ్చిందో. సో మీరు కూడా తప్పకుండా ఇలా కేక్ ట్రై చేసి చూడండి. నేను ఆల్ పర్పస్ కేక్ ప్రీమిక్స్తో ఇలా తయారు చేశాను అనమాట ఒక కేక్. సూపర్ అవుట్కమ్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.